నాతో వ్యాజ్యమాడెవడు, నాతో వేద్యమాడువాడెవడు, మనము కూడుకొని వ్యాజ్యమాడుదు, మనము కూడుకొని వేద్యమాడుదుము. నా ప్రతివాది ఎవడు, నా ప్రతివాది ఎవడు, అతన్ని నా యొద్దకు రానిమ్ము, అతన్ని నా యుద్ధకు రానిమ్ము. మనం చదువుకున్న వచనంలో క్వశ్చన్ మార్కుగా ఉన్న వచనాలు ఉన్నాయి, కానీ ఒక సవాల్తో కూడిన మాటలుగా వ్రాయబడి ఉన్నాయి. అసలు నాతో వేద్యమాడువాడు ఎవడు, నా ప్రతివాడు ఎవడు, నా ప్రతివాది ఎవడు, అతను నా యుద్ధకు రానిమ్ము. ఏమి నీలో ఏమి తప్పు లేదా నీ మీద తగాదాడడానికి? నీలో ఏమి పాపము లేదా? ఎవరు నీ మీద తప్పు మోపలేరా? ఎవరు తప్పు మోపడానికి రమ్మను, అసలు నిలబడమను నా దగ్గరకు వచ్చి. అనేకమైన ట్రాన్స్లేషన్లు ఈ వచనాన్ని చదివితే ఏమని వ్రాయబడిందంటే, అసలు నాతో కలిసి ఎవరు నిలబడతారు అని ఉందన్నమాట. నాతో కలిసి ఎవరు నిలబడతారు? ఇంత సవాలుగా ఎందుకు చెప్పగలుగుతున్నావు అని అంటే, మొదటి లైన్లోనే ఒక మాట వ్రాయబడింది, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నన్ను నీతిమంతుడిగా సమర్థించువాడు. మరొక ట్రాన్స్లేషన్లో నన్ను సమర్థించువాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా నాతో వేద్యమాడువాడు ఎవరు? నువ్వు పలానా తప్పు చేసేవని ఎవరు నిరూపించగలరు? ఒక మాట చెప్పాలి అని అంటే, నీతిమంతునిగా ఎంచువాడు. ఈ లోకంలో ఏ భేదం లేదు, నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు అని చెప్తూ ఉండగా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్తూ ఉండగా, యేసుక్రీస్తు పుణ్యకార్యము ద్వారా, శిలువ కార్యము ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాం, యేసుక్రీస్తు శిలువను ఎవరైతే విశ్వసిస్తారో, క్రియలతో సంబంధము లేకుండా, గోత్రాలతో సంబంధము లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా, కుల మతాలు భేదము లేకుండా, పాపులు పుణ్యాత్మలనే భేదము లేకుండా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. నేను మధ్యాహ్నమే చెప్పాను, ఇది దేవుడు మనకిచ్చిన స్థితి అని. నీతిమంతునిగా ఎంచువాడు. నీ భర్త నిన్ను ఎంచకపోవచ్చు నీతిమంతురాలుగా. నీ భార్య నిన్ను ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన భార్యాభర్తల మధ్య ఎక్కడో ఒక చోట ఏం పొరపాటు చేస్తుందో, నాకు తెలియకుండా ఏం చేస్తుందో, ఏం మోసం చేస్తుందో, నన్ను ఎక్కడో భయాలు. ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన నమ్మలేని స్థితి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య. ఇలాంటి పరిస్థితి ఉండగా యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నీతిమంతునిగా ఎంచువాడు, నన్ను సమర్థించువాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. 3 విషయాలు చెప్పిన వర్తమానాన్ని ముగిస్తాను. దానికంటే ముందు దేవుడు నాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఈ మీటింగ్లో ప్రతి చిన్న సమస్యకు నీరు గారిపోయే స్థితి ఉన్న వాళ్ళంట ఏ సమస్యకు కూడా కదలని బలమైన వ్యక్తులుగా, ఇంకా చెప్పాలంటే గులకరాళ్ళుగా. ఏ రాళ్ళండి? నాకు దేవుడు ఎట్ట చూపించాడో కూడా చెప్పాలి. టమాటాలు ఒక పక్క, గులకరాలు ఒక పక్క చూపించాడు. ఏంటి ప్రభు ఈ 2 అంటే, ప్రతి సమస్యకు టమాటాలకు మెత్తగా ఉండే వాళ్ళని సమస్యకు కథలని గులకరాలుగా చేస్తానన్నాడు. చాలామంది టమాటా బ్యాచ్ ఉన్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ దేవుడు నాకు చెప్పింది నేను చెప్పకుండా దాటిపోకూడదు. కనుక ఇక నుంచి ఏ సమస్యకు మీరు మెత్తబడరు, వంగిపోరు, బహు స్ట్రాంగ్గా, ధైర్యంగా ప్రతి సమస్యను మీరు ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే మీరు గులకరాలు. ఈ గులకరాలు ఎలాంటివో తెలుసా? గొల్యాతును పడగొట్టే గులకరాలి. హల్లెలూయా. గొల్యాతుకు లొంగిపోయేవాళ్ళు కాదు. ఇది దేవుడు ఈ మధ్యాహ్నం మీటింగ్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అది నేను ప్రకటన చేయాలనుకున్నాను. ప్రకటన చేయడానికి ఇప్పుడే అవకాశం వచ్చింది. కనుక ఈ మీటింగ్లో ఏ సమస్యతో అయితే ఉన్నారో,
ఈ సమస్య ప్రతిసారి నన్ను వంచేస్తుందమ్మా అని అంటే ఇక మీరు వంగిపోరు, మీరు నిటారుగా నిలబడతారు. దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనాత్మకమైన మాట ఇది. ఇంకా మీరు మెత్తబడరు, మాకు స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి పరిస్థితిలో ఈ విషయం మీకు జ్ఞాపకం రావాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షతను నేను మీకు అప్పగించేశాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఒక విషయం మనకు కనబడుతూ ఉన్నది. ఆ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధించలేదా? ఆమె లేదు ప్రభువా, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. 10వ వచనంలో అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అనేది సంఖ్య వేసిందా మీ బైబిల్లో? 2 అనే సంఖ్య వేసింది. అది ఫుట్ నోట్లో ఏమైనా వ్రాయబడింది? నీ మీద నేరం మోపు వారు ఎక్కడున్నారు? యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నావు? వేద్యమాడు వాడెవడు? తప్పు చేయలేదని కాదు ఇక్కడ చెప్పబడుతుంది. తప్పు చేయలేనిది కాదు. దేవుడు దొంగలకు నీళ్లు పోసేవాడు కాదు. తప్పు చెయ్యలేదని కాదు. అంటే దొంగలందరినీ, పాపం చేసిన వాళ్ళందరినీ దేవుడు సమర్థిస్తాడా అనేది కాదు. ఇక్కడ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేద్యమాడేవాడెవడు? మనం కలిసి నిలబడదాం. నా ప్రతివాది ఎవడు? యేసు ప్రభువారు ఇక్కడ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ దగ్గర ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకొని వచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. నువ్వైతే ఏం చెప్తావు అన్నారు. యేసు ప్రభువారు చెప్పిన మాట మనందరికి తెలుసు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయి అన్నాడు. ఒక్కరు అక్కడ నిలవబడలేదు, అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు అడుగుతున్న మాట, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు తీసుకుని ఆమె చంపబడాలి. కానీ యేసు ప్రభువారు చెప్పిన మాటను బట్టి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెవరు మోపగలరో నేరం? యేసుక్రీస్తు ఒక్కసారి నిన్ను నీతిమంతురాలుగా తీర్చిన తర్వాత నేరం మోపే దమ్ము, ధైర్యం, నేరం మోపగలిగిన ఆ చెల్లుబాటు ఇంకెవరికి లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రకటన చేశాడంతే. నువ్వు విశ్వసించినప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్నారు, నేరం మోపిన వారు ఎక్కడున్నారు? లేదు ప్రభువా, వారు నన్ను శిక్షించలేదు. అట్లయితే నేను కూడా నిన్ను శిక్ష విధించను. సమాధానం గలదానివై వెళ్ళు, పాపము చేయబాక, ఇంకా నేను నీకు శిక్ష విధించను. యేసు ప్రభువారు అక్కడ గనుక నీతిమంతురాలుగా ఎంచకపోతే, యేసు ప్రభువారు అక్కడ సమర్థించకపోతే రాళ్ల దెబ్బలు ఖాతమయ్యేదే. చూడండి, ఆదాము నుంచి వచ్చిన స్వభావం ద్వారా పాపులుగా బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా, దాన్ని విశ్వసించడం ద్వారా ఆయన మనలను సమర్థించాడు. ఇంత మేలు జరిగిద్దా క్రీస్తుని అంగీకరిస్తే? క్రీస్తుని విశ్వసిస్తే ఇంత మేలు జరిగిద్దా? నేను చెప్తున్నా, యేసుక్రీస్తును విశ్వసించిన తోడనే నీకొక స్థానం ఇవ్వబడుతుంది. అది నీతి అనే స్థానము. ఇక్కడ ఎంతమంది నీతి మంత్రులు ఉన్నారో చేతులు చూపిస్తారా? అయ్యో, మీకు ఇంక ఇప్పటికే పాఠాలను వచ్చేసినట్టున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీనిలోనే బ్రతుకుతారా? ఈ స్పృహలోనే బ్రతుకుతారా? అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 39వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 39వ వచనం. మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో
ఏ విషయంలో మీరు నేరారోపణ చేయబడ్డారో, ఏ విషయంలో రాళ్ల దెబ్బలు తినవలసి వచ్చిందో, ఏ విషయంలో మీరు పాపులని తీర్చబడ్డారో ఆ విషయాలన్నిటిలో ఏమని వ్రాయబడింది? ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు. ఈయన వల్లనే, యేసుక్రీస్తు వల్లనే అందరూ, గొంతున్న వాళ్ళందరూ, బిగ్గరగా మాట్లాడగలిగిన వాళ్ళందరూ యేసుక్రీస్తు వల్లనే నీతిమంతులు అని చెప్పండి. యేసుక్రీస్తు వలననే నీతిమంతులు. ఈ గ్రౌండ్లో ఇక్కడ నుంచి ఏడుకు కూడా వినపడలా. ఒప్పుకోవాల్సిందే, అది ఒప్పుకోవాల్సిందే. విశ్వసించు ప్రతివాడు. ప్రతివాడు అన్నప్పుడు కులం ఎక్కడుందండి? ప్రతివాడు అన్నప్పుడు స్త్రీ పురుషులని ఎక్కడుంది? ప్రతివాడు అన్నప్పుడు ఆ ధనికులు పేదవాళ్ళని ఎక్కడుంది తారతమ్యం? విశ్వసించు ప్రతివాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తారో వారందరూ ధర్మశాస్త్రం తప్పు మోపిన ప్రతి విషయంలో యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారన్నమాట. నేను అంటున్నాను, ఈ నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి నీకున్న ధనం బట్టి వచ్చేది కాదు, నీకున్న వయసును బట్టి వచ్చేది కాదు, వయసును బట్టి కూడా వచ్చేది కాదండి. కొంతమంది అంటారు, నిన్న పాస్టర్ గారు చెప్పినట్లు పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. కానీ వాళ్ళు మట్టి తిన్నావరా అంటే వాడు తిన్నానని చెప్తాడా? మీరు ఎప్పుడన్నా విన్నారా మాట? తినలేదు అంటాడు అంతే. నువ్వెందుకురా కొట్టావు అబ్బాయిని అంటే నేను కొట్టలేదు అంటాడు. అబద్ధం ఆడమని ఎవరు చెప్పారు? వయసును బట్టి మనుషులు ఎలా ఉన్నారో లేదు. అసలు మనుషుడు పుట్టుకతోనే పాపి అని చెప్తుంది బైబిల్. ఈ పాపి అయిన మనుషును దేవుడు నీతిమంతులుగా ఎంచాడంట. ఆయన నీతిమంతులుగా ఎంచాడు కాబట్టి మనము నీతిమంతులుగా ప్రకటించబడుతున్నాం. నీతిమంతులమని మనం చెప్పుకుంటున్నాం. నీతిమంతులుగా ఈ లోకాల్లో జీవిస్తూ ఉన్నాం. నీతిమంతులకు పరలోకం ఉందా లేదా? వినపడట్లే నాకు అసలు. ఉందా అని? మరి నేను పరలోకం వెళ్తానో లేదంటారు ఏంది? ఆ జీవితం సరిగా లేకలేమ్మా అంటుంది. జీవితం సరిగా లేక పరలోకం వెళ్తానో లేదు. నీతిమంతులుగా అయ్యామంటే జీవితం సరిగా లేదంటావేంది? అర్థమైందండి? నిన్నటి దినాన్ని నేను చెప్పాను, నీతి అనేది తిరిగి జన్మించిన ఆత్మలోకి జమ చేయబడింది. ఇప్పుడు మీ ఆత్మలో మీరు నీతిమంతులు, అది మనసుకు అర్థం కావాలి. సంఘాల్లో వాక్యం వినే వాళ్ళకి తెలుసు, శరీరం ఐడల్, శరీరం అటైతే అటు ఉంటుంది, ఇటైతే ఇటు ఉంటుంది. ఆత్మే పూర్తిగా నీతిగా మారింది. మధ్యాహ్నం చెప్పినట్టు ఎవరు నీతి వచ్చింది మీ ఆత్మలోకి? ఇంకా గట్టిగా చెప్పాలి. మీ నీతి మీది కాదు, మీ నీతి దేవుని నీతి. బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, వాక్యం నా వెనకాల చెప్పాలి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, చెప్పట్ల మీరెవరు? పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు. కనుక మనలోకి వచ్చిన నీతి ఎవరిది? మీ తాతదా, మీ ముత్తాతదా? మా తాత అసలు ఆకలైన ముఖం చూడండి, అదే వచ్చిందండి నాకంటే. మీ తాతది ముత్తాతది కాదు, అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. మనుషుల నీతి అంతా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని నీతి వచ్చింది. అందుకే ఈ నీతి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనతో వ్యాజ్యమాడువాడు ఎవడు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించమనేది అడిగేది ఎవరు? నువ్వు పాపము చేశావు కాబట్టి శిక్ష నీకు తగుననేది ఎవరు? ఎందుకంటే ఎవరికి ఆ ధైర్యం ఎందుకు లేదంటే నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. విశ్వసించు ప్రతివాడు నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చెప్తున్నా. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనందరూ తెలిసిన అన్న ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ తీయకుండా చెబుతారా అన్న ఎవరు? చెప్పట్లా. జక్కయ్య అని అన్న ఉన్నాడు. అన్నింటికి ఎవరైనా వెళ్తారా?
చెప్పండి అమ్మా, ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? ఏం డబ్బు లేనోడా? బంగారం లేనోడా? ఉద్యోగం లేనోడా? నలుగురిలో ఒక పరపతి లేనోడా? అన్నీ ఉన్నవాడే, కానీ ఎవరింటికి వెళ్ళరు. అసలు యేసు ప్రభువారు వెళ్తేనే ఊరుకోలేదు. అతను పేరు పెట్టారు, పాపి అయిన మనుషుని ఇంటికి బస చేయడానికి వెళ్ళాడు అని. అసలు ఎవరు సమర్థించగలరు జక్కయ్యని? జక్కయ్య చేష్టలు ఎంత భయంకరమైనవి. ఈరోజు యేసు క్రీస్తు ప్రేమ అర్థమైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచుకొని ఉండలేవండి. ఎవ్వరు మా ఇంటికి వెళ్ళి కూడా చూడలేరు. అటువంటి శాపం ఇంటిని చుట్టుముట్టుకున్నప్పుడు, అటువంటి దరిద్రము జక్కయ్య ఇంటిని చుట్టుముట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు పిలిచి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఒక ప్రకటన చేశాడండి ఆయన. అది తెలిసిన విషయమే కాబట్టి నేను వచ్చానని చెప్పట్లేదు. ఏమి ప్రకటన చేశాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మళ్ళా మనం మూలవాక్యం చదువుదాం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు, నాతో వేద్యమాడు వాడెవడు? ఎవడు నాకు విరోధంగా నిలబడేది? జక్కైన అబ్రహాము కుమారుడు అని డిక్లరేషన్ చేశాడండి. నీతిమంతుడిగా ఎంచాడంతే, ఇంకెవ్వరు మాట్లాడటానికి లేదు. ఎంత అద్భుతమైన విషయం! దయచేసి చెప్తున్నా, బాగా వినండి. ఒక్కొక్క ప్రాంతంలో ఆ వస్తువు ఒక్క చోటే దొరికిద్ది, ఒక్కొక్క ప్రాంతంలో. ఇది ఇక్కడే దొరికిద్దండి, ఇంకెక్కడో దొరకదు అంటారు. కొన్ని ప్రాంతాలకి అట్లా ఉన్నది. చిలకలూరుపేటలో ఒక ప్లేస్లోనే ఒక బాదం పాలు ఉంటుంది, 12 గంటలకల్లా అయిపోయింది. ఇంకా ఆ ప్లేస్లోనే దొరుకుతుంది అది, ఇంకెక్కడికి వెళ్ళినా అంత టేస్ట్ ఉండదు అంటారు. ఓకేనా? కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉంటుంది. నీతి అనేది దొరకాలి అంటే అడ్రస్ ఎవరు? చెప్పట్లా ఇంకా చెప్పాలి, గట్టిగా ఇంకా చెప్పాలి. గ్రౌండ్ మారుమోగాలి. జీసస్, హల్లెలూయా. నీకు నీతి అంటూ దొరకాలంటే క్రీస్తు కావాల్సిందే. క్రీస్తు లేని నీతి కార్యాలు కాదవి. క్రీస్తు లేని ధర్మ కార్యాలు కాదది. క్రీస్తు లేని భక్తి కాదది. క్రీస్తు లేని పుణ్య కార్యాలు కాదది. యేసు క్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడు. యేసు క్రీస్తు ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి పాపి కాదు. హల్లెలూయా. అట్లా ఆయన మనల్ని సమర్థించాడు. ఆయన డిక్లరేషన్ ఇచ్చేసాడండి. ఆయన జక్కయ్యకి డిక్లరేషన్ ఇచ్చిన దేవుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఇక మూడవదిగా చెప్పాలంటే, కుడివైపున దొంగ ఆయన కనపడుతున్నాడు. ఆయన చివరి క్షణంలో ఇట్టాటి వాళ్ళందరూ ఇప్పుడు వస్తారండి ప్రార్థనకి. రోగాలు వచ్చినప్పుడు మనం అంటాం, విశ్వాసులు అంటారు, ఇప్పటికైనా వచ్చారు అనరు. ఇప్పటికైనా వచ్చారులే, రోగం వచ్చిందిగా ఇంక రాకేం చేస్తారు, నష్టం జరిగిందిగా రాకేం చేస్తారు. నేను చెప్తున్న, విశ్వాసులు ఎప్పుడు ఈ మాట అనొద్దు. మీ సంఘాల్లో బలహీనైన వాళ్ళు అప్పటికైనా యేసుని తెలుసుకోవాలని మీ ఎదుట కూర్చున్నప్పుడు ఘనంగా వారిని స్వాగతించాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి ఒక ఆత్మ చేర్చబడుతుంది కనుక. విమర్శించకూడదండి, విమర్శించకూడదు. రోగం వస్తే వస్తారండి, అప్పులైతే వస్తారండి, కష్టాలు వస్తే వస్తారండి. అప్పుడైనా వచ్చారు, కఠినం చేసుకోకుండా దేవునికి స్తోత్రం. మీరు చేసిన ప్రార్థన ఫలించింది, దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడు అట్లా విమర్శించకూడదు. కుడివైపున్న దొంగ, ఇంకొక మాట చెప్పాలంటే, కఠినం చేసుకోకూడదు అన్నదానికి ఎడమ వైపున్న దొంగ కఠినం అయ్యాడు. నువ్వు దేవుడు వైపు నువ్వు దిగు, మమ్మల్ని కూడా రక్షించనే దాంట్లో మొదలుపెట్టాడు. అంత తేలిగ్గా కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు నమ్ముకుంటారనేం లేదు. ఏదో ఒక పాట గుర్తొస్తుంది నాకు. అదేం పాట? కరువు రుణము, అదేదో మొత్తానికి పాట. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, కరువు రుణము మనుషుల్ని రక్షణలోకి తీసుకొని రాలేవు అని. నాకైతే అంత జ్ఞాపకం లేదు. ఇవి రక్షణలోకి తీసుకొని రాలేవు మనుషుల్ని.
ఎడమ వైపున దొంగ అంటున్నాడు, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అని. కానీ కుడివైపున దొంగ అన్నాడు, ప్రభువా నీ రాజ్యములు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఇదొక్కటే నేను నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఇదొక్కటే రిక్వెస్ట్గా అడిగాడండి. యేసు ప్రభువారు చెప్పిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఏమండి, దొంగలకు రాజ్యమా అది? దొంగలుండే రాజ్యమా? కాదు. దొంగల్ని నీతిమంతులుగా చేసి నీతిమంతులు కూర్చోబెట్టే రాజ్యం అది. కొట్టాలి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీతిమంతులుండే రాజ్యం అది. ఒక ఆయన నీతిమంతులుగా ఎంచాడు, ఆయన రక్తం అక్కడ ఉంది, దాటుకొని ఎవడొస్తాడో రండి అన్నాడు ఆయన. ఉదాహరణకు నా సంగతి చెప్తున్నాను. నేను ఇక్కడ నుంచున్నాను, యేసు ప్రభువారు ఇక్కడ నుంచున్నాడు, ఒక శత్రువు నా మీదకి రాబోతున్నాడు. శత్రువు ఎట్లా రాబోతున్నాడు? ఏదేదో నేరాలు మోపుకుంటూ నా మీదకి రాబోతున్నాడు. ఈ మధ్యలో యేసు రక్తం ఉండే, యేసు రక్తం చెప్తుంది, ఈ రక్తము దాటుకొని వెళ్ళి ఆమె మీదకి అంటుంది. బా, ఎంతగా సమర్థించి, నీకేం పని అయ్యా, పక్కకు తప్పుకో. ఆమె ఎన్ని పాపాలు చేసింది, ఎంత అవిధేయతగా ప్రవర్తించింది, మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను అనుసరించి దురాశలను అనుసరించి దైవోగ్రతకు పాత్రురాలయ్యామే. ఆమె దైవోగ్రతకు పాత్రురాలు. ఆమెను ఎందుకు సమర్థిస్తావు? కానీ నా రక్తమును దాటుకొని రావాలి అన్నాడు అన్నమాట. అట్లా సమర్థించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనుషులకి కొన్ని సంగతులు తెలుస్తాయి, కొన్ని సంగతులు తెలియవు. తెలిసిన సంగతులు బట్టి మనల్ని ఎంత తప్పు పడతారో దేవుడికి అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తు రక్తములో మనలను కడిగాడు. మధ్యాహ్నం చెప్పినట్లుగా మీరు అట్టివారైంటిరి కానీ ఏం జరిగింది? కానీ ఇప్పుడు ప్రభు అయిన ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారన్నమాట. ఒకప్పుడు అట్టివారే, కానీ ఇప్పుడు కడగబడ్డారు. నేను ముగించబోతా ఉన్నాను. 3 విషయాలు, 3 సంఘటనలు నేను మీకు ఎదురు తీసుకొని వచ్చాను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, జక్కయ్య జీవితం, కుడివైపున దొంగ యొక్క జీవితం. యేసుక్రీస్తు సమర్థించకపోతే వారు ఎన్నడూ నీతిమంతులుగా తీర్చబడలేరు. మూలవాక్యం మరొకసారి మాట్లాడదాం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు, నాతో వేద్యమాడు వాడెవడు, నా ప్రతివాడు ఎవడు? సాతానుడు ఒక సేవకుడు ఒక దేశానికి వాక్యం చెప్పడానికి వెళితే ఆ దేశంలో అపవాది గదిలో ఉన్నప్పుడు మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఆ దేశంలో తప్పులని చేసి ఈ దేశంలో వాక్యం చెప్పడానికి వచ్చావా? నీ తప్పులు ఎన్నో చూడు, ఇదిగో లిస్టు చూడు, నీ తప్పులు చూడు అని అపవాది మాట్లాడుతూ తప్పులన్నీ చూపించిందంట. ఈ సేవకుడికి నిజంగానే భయం వేసింది. ఒకప్పుడు ఇవన్నీ చేసినాయే. ఈయనకి చాలా భయం వేసి అన్నాడంట, ప్రభువా ఈ తప్పులన్నీ నాలోనే ఉన్నాయి, ఇన్ని తప్పులు పెట్టుకొని ఈ దేశంలో వాక్యం చెప్పడానికి వస్తావా? అవి ఒకప్పుడివి. కానీ అపవాది లిస్టు తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఏమన్నా తెలుసా? ఇంకేమైనా ఉన్నాయేమో రాసుకొని రమ్మను అన్నాడంట. ఇంకేమైనా ఉన్నాయో రాసుకొని రమ్మంటే అపవాది వచ్చినప్పుడు చెప్పాడంట, ఇంకేమైనా ఉంటే రాసుకొని రాని. ఇక చిన్నది పెద్దది మొత్తం రాసుకొచ్చింది అపవాది. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, యేసు రక్తం, ఒక రెట్టింగ్ పెన్ను తీసుకో, దాని మీద ఒక వాక్యం రాయమన్నాడు అనమాట, పాపాలన్నిటి మీద. యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడిపించెను. కొంతమంది నిద్రపోతున్నారా ఏందండి? హల్లెలూయా చెప్పలేదే? యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడిపించెను. ఎప్పుడైతే ఈ వాక్యము రాసి అపవాదికి చూపించాడో అంతే వాడు సిగ్గుపరచబడి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు అపవాదికి చెంపదెబ్బ మీ నీతి, అపవాదికి ఓటమి మీ నీతి, అపవాదికి సిగ్గు మీ నీతి. అది క్రీస్తు యేసు ద్వారా మీకు ఇవ్వబడింది. అది క్రీస్తు యొక్క నీతి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చేతులు ఎత్తాలి. నేను అడిగిన దానికి మీరు చేతులు ఎత్తాలి. యేసు క్రీస్తు ఎంత నీతిమంతుడో నా ఆత్మలో నేను అంత నీతిమంతురాలని నిజంగా నేను ఒప్పుకుంటున్నాను. చేతులు ఎత్తండి. చూడండి, పక్కన వాళ్ళకి చూడండి ఒకసారి, చేతులు ఎత్తారా లేదా? హల్లెలూయా. ఆ నీతిలోనే మనం బ్రతుకుదాం. మనం నీతిమంతులుగా ఎంచాడు కనుక ఆ నీతిలోనే మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఆయన ఇచ్చిన నీతిని మనం ఎక్కడ తాకట్టు పెట్టకూడదు, ఎక్కడ నష్టపరచకూడదు. దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆ నీతిలో బ్రతకాలని దేవుని సేవకురాలుగా తెలియచేస్తున్నాను. అపవాది మాటి మాటికి నిన్ను సిగ్గుపరచకుండా ఉండడానికి నువ్వు ఉపయోగించే సాధనం ఏంటంటే నీతి అనే ఆయుధాన్ని నువ్వు ఉపయోగించాలి. నీ నీతి అనే ఆయుధముతో వాడు ఓడిపోతాడు. నీతి అనే ఆయుధముతో వాడు సిగ్గుపరచబడతాడు. నీ నీతిలో నువ్వు నిలబడు, వాడికి సిగ్గు అవమానం కలిగిద్ది అనమాట. అటువంటి కృప, అభిషేకం ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన వారందరి మీదకి ఉండాలని, ఈ లైవ్లో వాచ్ చేస్తున్న వారి మీద ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దీవిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.